బెహరాన్లోని ఓ ఇంట్లో చిత్రహింసలు పడుతున్న మహిళను కాపాడారు మంత్రులు లోకేష్, సుభాష్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది గ్రామానికి చెందిన గంటా దీప్తి పొట్టకూటి కోసం బెహరాన్లోని ఓ ఇంట్లో పనికి వెళ్ళింది. అయితే అక్కడ యజమాని చిత్రహింసలు ఎక్కువవడంతో తన భర్తకు తెలిపింది దీప్తి. దీంతో ఆయన స్థానిక మంత్రి సుభాష్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి లోకేష్ చెంతకు ఈ సమస్యను సుభాష్ తీసుకెళ్లడంతో ఆయన వెంటనే ఇండియన్ ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరిపి బాధితురాలిని సేఫ్గా ఇండియాకు రప్పించారు. గౌరవనీయులైన మినిస్టర్ సార్ గారికి నా హృదయపూర్వక వందనాలు. అయ్యా నమస్కారం అండి. నా పేరు జీ దీప్తి. నేను గడిచిన నెల అక్టోబర్ నెల 24వ తారీఖున బెహ్రన్ ప్రాంతం రావడం జరిగింది సార్. కొత్తేరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ద్వారా నేను ఇక్కడికి వచ్చాను, ఏజెంట్ ద్వారా. అయితే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటి అంటే ఆయన వేరొక వ్యక్తికి వేరొక ఏజెంట్కి ఇచ్చారంట నా డీటెయిల్స్. అతని పేరు మండాడి రాజ్బాబు గారు. ఆయన తెలంగాణకి చెందిన వ్యక్తి. ఆయన చేతిలో ఇచ్చారంట డీటెయిల్స్. అయితే నాకు ఇండియాలో నాతో చెప్పింది వేరు సార్. వాళ్ళు అన్నారు చిన్న ఇల్లు, సింగిల్ ఇల్లు, ఒక పాపను చూసుకోవటం అంతే అని చెప్పారు. సరే అని ఒప్పుకుని వచ్చాను. ఇక్కడైతే ఫ్లాట్కి తీసుకొచ్చారు, 4 అంతస్తులు పైన ఉంటారు వీళ్ళు. అయితే ఏదో రకంగా చేసుకోవచ్చులే అనుకున్నాను, కానీ అన్ని కింద నుంచి నా చేత మోయింతారు సార్. సమస్తము నేనే మోసుకురావాలి పైకి. వాటర్ డబ్బాలు కానించి నిత్యావసర సరుకులు సమస్తం నా చేత మోయింతారు. కానీ భోజనం అయితే ఇంతే పెడుతున్నారు సార్, చిన్నపిల్లలకు పెట్టినట్టు. నాకు భోజనం సరిలేదు. భోజనం లేని దాని మీద మోయటం నాకు గుండెల్లో నిప్పు వచ్చేసి తట్టుకోలేకపోతున్నాను. విపరీతమైన బాధ వచ్చేస్తుంది సార్. ముక్కలంట నోట్లంట బ్లడ్ అడిపోతుంది. పట్టించుకోవట్లేదు సార్ ఎవరుని. ఎడం చేయడం కొనైతే వంకర్లు వెళ్ళిపోతున్నాయి. ఆయాసం వచ్చేసి అసలు భరించలేకపోతున్నాను సార్. నా పరిస్థితి అయితే ఏమీ బాగాలేదు. ఇక్కడ ఏజెంట్కి ఫోన్ చేస్తుంటే రెస్పాండ్ అవ్వట్లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఒకరోజు ఫోన్ లిఫ్ట్ చేసి నిన్నెవరు పట్టించుకోరు, ఇల్లు మార్చడం కుదరదు, నువ్వు చచ్చినట్టు ఇక్కడ చేసుకోవాల్సిందే అని చెప్పి రెక్లెస్గా సమాధానం చెప్పేసి పెట్టేశారు సార్. నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు సార్. దయచేసి నాకు సహాయం చేయండి సార్. నన్ను దయచేసి నా బిడ్డల దగ్గరికి చేర్చండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. నాకు ఎవరు సహాయం చేయరు, మీరు తప్ప. దయచేసి నన్ను